వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా. నల్గొండ జిల్లా హలియా పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి గార్డెన్లో క్రిస్మస్ పండుగ సందర్భంగా జిల్లా మైనార్టీ అధికారి రాజ్ కుమార్ గారి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు అధికారులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు నల్గొండ జిల్లా శాసనమండలి సభ్యులు ఎంసీ కోటిరెడ్డి, నాగార్జున సాగర్ శాసనసభ్యులు కొందూరు జావిరెడ్డి. అనంతరం నియోజకవర్గ ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి క్రిస్మస్ కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ఎరిగిపెద్దులు, ఎంపీపీలు సుమతి పురుషోత్తం, భగవాన్ నాయక్, చెన్ను అనురాధ సుందరెడ్డి, అనుముల ప్రౌండమ్మ శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ భారతి, భాస్కర్ నాయక్, మాజీ ఎడమకాలువ వైస్ చైర్మన్ ములిగిరెడ్డి లింగారెడ్డి, హలియాపట్నం మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు, పాస్టర్లు పాల్గొన్నారు. Merry Christmas! Happy Christmas! जय बोलो यीशु प्रभु की, जय बोलो यीशु बापू की. आरवेला सिद्धि हरिंगिलो धरनी मुनि सिद्धि हरिंगिलो धरनी मुनि सिद्धि दुर्गवा सिद्धि वाकर बाकुले पिद्धि. వ్యవసాయ పాఠశాలలు థ్యాంక్ యూ సార్. క్రిస్టియన్ సోదరి మనందరికీ క్రిస్మస్ సందర్భంగా ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ ఆదేశానుసారం క్రిస్టియన్ సోదరి మనులకు నూతన వస్త్రాలను పంపిణీ చేసేటువంటి కార్యక్రమం కాబట్టి మీ అందరికీ విజయవంతం చేయడానికి హాజరైనటువంటి మీ అందరికీ మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిజంగా ఇప్పుడే పాస్టర్ చెప్పినారు ఇంపార్టెన్స్ ఆఫ్ క్రిస్మస్ ఏంది అనేది. యేసుక్రీస్తు జననం సందర్భంగా గుర్తుంచుకోవడానికి ఈ క్రిస్మస్ అనేటువంటి పర్వదినాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజానీకం మతపరమైనటువంటి ఉత్సవాల్ని, వేడుకల్ని జరుపుకుంటారని. యేసుక్రీస్తు జననమే అనాథల కోసం పాప విముక్తి కలిగించడానికి యేసుక్రీస్తు జన్మించడని, నిజంగానే వారు జన్మించిన నాడు ప్రసవించేటువంటి సమయంలో స్థలం కూడా దొరకలేదని చెప్పి వారి సందేశంలో చెప్పినారు. ప్రసవానంతరం ఒక పశువుల తొట్టిలో ఆ యేసుక్రీస్తును పరుండబెట్టినారని, నిజమే వారి జన్మనే మానవ జాతిలో ఉన్నటువంటి పాపాలను నివారించడానికి, రూపుమాపడానికి యేసుక్రీస్తు జన్మించినాడనేటువంటిది వారి సందేశంలో చెప్పినారు. వారిని స్మరించుకునేటువంటి క్రమంలో నిజంగానే యేసుక్రీస్తు పుట్టిన తేదీ కానీ పుట్టిన నెల కానీ నిర్దిష్టంగా ఎక్కడ కూడా ఈ తేదీన పుట్టినాడు, ఈ నెలలో పుట్టినాడు అనేటువంటిది నాకు తెలిసి నూతన ప్రభుత్వం నిజంగానే అన్ని మతాలను గౌరవించాలి, అన్ని వర్గాలను గౌరవించాలి, అన్ని వర్గాలను ప్రోత్సహించాలి అనేటువంటి ఉద్దేశంతో కుల మతాలకు అతీతంగా లౌకికవాదాన్ని కట్టుబడి అన్ని మతాలు సమానమే, అన్ని కులాలు సమానమే అనేటువంటిది ప్రజలకు మనం ఒక మంచి సందేశం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో నిజంగానే క్రిస్టియన్స్ సంబంధించి క్రిస్మస్ పండుగ సందర్భంగా నిజంగానే అన్ని మతాలలో, అన్ని కులాలలో ధనవంతులు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. కానీ నాకు తెలిసి ధనవంతులు ఉండే సంఖ్య 10-15%. మిగతా 85% నిజంగానే ఆర్థికంగా సరైనటువంటి పరిస్థితి లేనటువంటి ఉంటారు. కానీ నిజంగా పండుగ మరి మంచి వాతావరణంలో జరుపుకోవాలి, ఉత్సాహపూరితమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలోనే పండుగ జరుపుకోవాలి. అంటే 25వ తారీఖున జరగబోయే క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు
అధికారులకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ యేసు ప్రభు దీవెనలను మా క్రైస్తవ సోదరుల మీద కాకుండా నాగార్జున సాగర్ నియోజకవర్గం మొత్తం ఉండాలని, వారి చల్లని దీవెనలతో ఈ ప్రాంతం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.